అనగనగా ఒకడు కలడు. అక్కడ ఇంకొకడు లేనందున అతడొక్కడే కలడు. వాడి అరుగు మీద కరెంట్ స్విచ్ నుంచి 2 వైర్లు వేలాడుతున్నాయి. దారిపోయే ఒక ఆసామిని పిలిచాడు. నాయనా, ఈ 2 తీగల్లో ఒకదాన్ని పట్టుకో అన్నాడు. వాడు పట్టుకున్నాడు. చూడు, ఆ రెండోది ఎప్పుడూ పట్టుకోకు, అందులో కరెంట్ ఉంది, షాక్ తగిలి చచ్చిపోతావు అన్నాడు. అయ్యా, తమరి పేరు? అదే తెలుస్తూనే ఉంది, బలిచక్రవర్తి అనుకుంటా అంటూ ఈ అని వికిలించాడు అవతలివాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు కోతి కొమ్మచ్చి అనే పుస్తకం గురించి చదువుకుందాం. ఈ పుస్తకాన్ని ముళ్ళపూడి వెంకటరమణ గారు రచించడం జరిగింది. అలాగే ఈ పుస్తకానికి బొమ్మలు గీసిన వ్యక్తి బాపు గారు. వీళ్ళని విడివిడిగా అంటే బాపు రమణలు అంటేనే ఎక్కువగా గుర్తుపట్టగలం. ఫ్రెండ్షిప్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చూపించమంటే బాపు రమణలు గారిని చూపించాలి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అసలు ఈ బుక్ యొక్క మెయిన్ థీమ్ ఏమంటే ముళ్ళపూడి వెంకటరమణ గారి యొక్క ఆత్మకథ. తన జీవితంలో పేదరికాన్ని, దారిద్ర్యాన్ని ఎలాగా కామెడీగా మార్చుకున్నాడు. తన బాల్యంలో తను చేసిన చిలిపి పనులే కాక ఆకలి వేస్తే జోకులు వేసుకుని ఎలా కడుపులు నింపుకున్నారు. అలాగే ఈ పేరుకు తగ్గట్టుగానే కోతి కొమ్మచ్చిలాగే ఒక కోతి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఎలా ఎగుతుందో ఈ కథ కూడా ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఎలా ఒక సరళిలో సాగదు. బట్ డెఫినెట్గా చెప్పగలను, ఈ పుస్తకం మిమ్మల్ని నవ్విస్తూనే చాలా జీవిత పాఠాలని నేర్పుతుంది. ఆలు మగలైన, ఆప్తమిత్రులైన, అన్నదమ్ముళ్ళైన చిరకాల బాంధవ్యాన్ని నిలబెట్టి నడిపే సూత్రం భరించడం. ఒకరి సుగుణాలు నచ్చినప్పుడు ప్రేమించడం సహజం, మామూలే. కానీ నచ్చని గుణాలు కనిపించినప్పుడు వాటిని సహించడం, భరించడం అదే ప్రత్యేకత. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, మనకి నచ్చని గుణాలు అన్నీ చెడ్డవి అనుకోవడం చాలా పెద్ద తప్పు. అది తెలుసుకుంటే స్నేహదీపం అఖండంగా వెలుగుతుంది. సో ఇలాంటి జీవిత పాఠాలు నేర్పుతూనే నవ్విస్తుంటారు రచయిత గారు. కోతి కొమ్మచ్చి, కొమ్మకి రెమ్మొచ్చి, రెమ్మకి పువ్వొచ్చి, పువ్వుకు నవ్వొచ్చి, నవ్వుకు నువ్వొచ్చి, నీకు నేనొచ్చి, కోతి కొమ్మచ్చి. ఈ పుస్తకం మొత్తం 4 భాగాల్లో ఉంటుంది, కానీ ఇప్పుడు అన్ని కలిపి ఒకే భాగంగా ఉంది. ఈ పుస్తకాన్ని మీరు కూడా చదివి మనసారా ఆస్వాదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.